పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ఆశ్లేష నక్షత్రం చవితి శనివారం. మంత్రం ఓం మహానాగాయ నమః. ఓం మహానాగాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన జన్మ జాతకంలో రాహు కేతు చెడు దృష్టి ఉన్న అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న దూరం అవుతుంది. సర్పానికి సంబంధించిన దోషాలు కానీ శాపాలు కానీ ఉంటే కాస్త తగ్గుతాయి. నాగదేవతలని వాసుకిని ఆదిశేషుణ్ణి జపించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మరియు శత్రు బాధలుంటే దూరం అవుతాయి. శత్రువు అంటే కోపం, ద్వేషం, భయం, వ్యామోహం ఇలాంటివి దూరం అవుతాయి. పూజా విధానం. ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో శనివారం వచ్చింది కావున ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామి చిత్రపటం లేదా విగ్రహం ముందు తులసితో అర్చన చేయాలి. తేనె మరియు అరటిపండు నైవేద్యంగా పెట్టి ఆంజనేయ దండకం కానీ లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన మానసికంగా ధైర్యం కలుగుతుంది. గ్రహనాశిలు అంటే సాడెసాత్, జన్మశని, అర్ధమాష్టమ శని, శని సంబంధించిన దోషాలు కాస్త తగ్గుతాయి మరియు శుభకార్యాలు, మంగళ కార్యాలు, విఘ్నాలు ఉంటే తొలగి శుభం కలుగుతుంది. ఇంట్లో పూజించడానికి కుదరకపోతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 2 అరటి పండ్లు నైవేద్యంగా ఇచ్చి తులసి దళాలు ఆ ఆలయంలో ఇచ్చి రావాలి. ఇలా చేయడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో నేరేడు పండు చూర్ణం గురించి తెలుసుకుంటున్నాం. నేరేడు పండు తినడం వల్ల మాట్లాడే సమయంలో నాలుక తత్తరపోతుంది, మొద్దుబారిపోతుంది. కాబట్టి ఇందులో అటువంటి యాసిడ్ ఉంటుంది. శరీరంలో హై కొలెస్ట్రాల్, ఐరన్ తగ్గిపోయినా, షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంటే ఈ నేరేడు పండు చూర్ణం తీసుకోవడం వలన బ్యాలెన్స్ చేస్తుంది. విటమిన్ సి, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాడే పద్ధతి: రోజు ఉదయం మరియు సాయంత్రం నేరేడు పండు చూర్ణాన్ని టీ స్పూన్ నీళ్ళల్లో కలిపి సేవించడం వలన షుగర్ టోటల్ కంట్రోల్ వస్తుంది, పూర్తిగా నిర్మూలం చేస్తుంది. టాబ్లెట్స్ వాడుతూ ఈ నేరేడు పండు చూర్ణం వాడడం వలన షుగర్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఐరన్ తగ్గితే రోజుకి 1 టీ స్పూన్ వేసి సేవించడం వలన ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. అద్భుతమైన ఔషధాలు ఉంటాయి మరియు మధుమేహానికి మంచి ఔషధం. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం సంకటహర చతుర్థి ఉంటుంది కావున ఇంట్లోనే గణపతి ముందు జిల్లేడు పత్తులు వేసి మరియు నెయ్యి వేసి దీపం వెలిగించాలి. తెల్ల జిల్లేడు పూలతో హారాన్ని చేయాలి లేదా అర్చన చేయాలి మరియు ఎర్ర గన్నేరు పూలతో అలంకరించాలి. గరిక పెట్టి అర్చన చేయాలి. ఉప్పు లేని అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. గణపతి రుణ విమోచక స్తోత్రం పారాయణం చేయాలి. ఇలా పారాయణం చేయడం వలన అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది మరియు పిల్లలకి విద్యాభివృద్ధి కలుగుతుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.